మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మన బంధుమిత్రగణ వర్గంలో, మన స్కూల్ చిల్డ్రన్లో, మన క్లాస్లో ప్రతి ఒక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు అదే మూర్తిమత్వంతో, ప్రవర్తనతో ఉండాలేటప్పుడు వాళ్ళ లోపల ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. అవునాక చెప్పండి. ఈవెన్ మన ప్రిన్సిపాల్ అయినా, మన ఇంట్లో వాళ్ళైనా, మన ఫ్రెండ్ అయినా, మన ఇంట్లో సిస్టర్స్ అయినా, ఎంతోమంది మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎంతో మనం బాధపడుతూ ఉంటాం, ఎంతోమందితో మనం ఆనందంగా ఉంటాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎదుటి వ్యక్తిని డీల్ చేయడానికి తగినటువంటి యొక్క పొటెన్సీతో కూడినటువంటి యొక్క సామర్థ్యంతో కూడినటువంటి యొక్క హెల్ప్ చేయాలి. అది మన జీవితంలో ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ నేర్చుకోవాల్సింది. నేను నీకు పలానా కరెక్షన్స్లో హెల్ప్ చేశాను, కానీ నువ్వు నాకు ఎప్పుడు హెల్ప్ చేయలేదు. పలానప్పుడు నాకు వాళ్ళు పలానా ఇచ్చారు. అంటే బాబా గారు చాలా క్లియర్గా చెప్పారండి. 4 పదాలు: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎప్పుడు హెల్ప్ చేయి, ఎవ్వరికి ఎప్పుడు హాని చేయకు, ఎప్పుడు హెల్ప్ చేయి అవకాశం అంత మేరకు. దీనికే 4 చెప్పారండి. వెరీ ఇంపార్టెంట్, మన జీవితం నేర్చుకోవాలి. ఇది రెండింటిని ఎప్పుడు గుర్తుంచుకోవాలి, రెండింటిని మర్చిపోవాలి. రెండింటిని మర్చిపోవాల్సిన ఏంటంటే, మనము ఎవరికైనా సహాయం చేస్తే అది, రెండవది మనం మర్చిపోవాల్సిందేంటి, ఎవరైనా మనకి అపకారం చేస్తే దాన్ని మర్చిపోవాలి. నేను ఆచరించాను. నా 7 ఏళ్ల వయసులో, when I was 7 years old, మా అమ్మగారు మా నాన్నగారు విడిపోయారు. నేను, నా తల్లి, నా చెల్లి, మేము ముగ్గురం రోడ్డు మీదకి వచ్చేసాం. ఒక వన్ ఫైన్ మార్నింగ్ ఇలా టైం అప్పుడు మేము, నా ఏజ్ 7 అప్పుడు మేము రోడ్డు మీద ఉన్నాం. నథింగ్, ఎవరూ లేరు. ఆమె స్వయంగా ఈదింది లైఫ్ని. నాకు మా నాన్నగారి మీద విపరీతమైన కోపం, ట్రూలీ చాలా కోపం. అరే మాకు ఎంత హాని చేశారు, ఎంత హర్ట్ చేశారు, ఎంత అపకారం చేశారు. కానీ లాసా ఫౌండేషన్ పెట్టిన తర్వాత మొన్న 2013లో ఎస్టాబ్లిష్ చేశారు. 14-15 ప్రాంతంలో ఒకరోజు నేను కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. 2వ పదం ఏంటండి? ఆల్ అంటే ఎవరండి? ఆల్ అంటే అందరంటే నా అందరం, దాంట్లో ఆ అందరూ ఉన్న సర్కిల్లో నా ఫాదర్ ఉన్నారా లేరా? ఉంటే నేనేం చేస్తున్నాను, అతన్ని ద్వేషిస్తున్నాను, అసహించుకుంటున్నాను, నచ్చటంలే. అలాంటిది ఆలోచించాను. కరెక్టే కదా, ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత ఉద్యోగం తెచ్చుకున్నాము, ఎంత భగవద్ అనుగ్రహం ఉన్నది, ఎంత స్థితిలో ఉన్నాము, ఎంతమంది సహాయం చేయాలనుకుంటున్నాము. కానీ నేను ఒక చిన్న సంఘటనలో ఒక వ్యక్తిని నేనేం చేయలేకపోయాను, కరెక్ట్ క్షమించలేకపోయాను. ఫస్ట్ ప్రేమించిన తర్వాత క్షమించగలిగానా లేదే అని అప్పుడు నాకు అనిపించి, వెంటనే మొన్నాడు కారు తీసుకొని నా భార్యని, మా పాపని తీసుకొని, అతను ఎక్కడుంటారో నాకు తెలియకపోయినా అతనికి సంబంధించిన వాళ్ళు, చూడండి నా తండ్రి అఫ్కోర్స్ అతను వెళ్ళిపోయారు, ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు, చాలా జరిగిపోయింది. సడన్గా అడ్రస్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా తలుపు తట్టాను. మా ఫాదర్ మ్యారేజ్ చేసుకుంటుంటే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆమె తలుపు తీశారు. నన్ను చూడగానే ఎవరు కావాలి అని అడిగారు. అమ్మ నేను పలానా అని చెప్పాను. వెంటనే రండి బాబు అని పిలిచింది ఆవిడ. మా ఫాదర్ ఎక్కడినక్కడ తీసుకెళ్ళి ఆ గదిలోకి తీసుకెళ్ళారు. అతను చాలా ఆనందించారు. ఇది కూడా మీ పిన్ని అన్నారు. తప్పు పదం అని చెప్పాను. అది తప్పైన పదం అన్నాను. డాడీ అది తప్పైన పదం, అమ్మ అనే పిలుస్తాను, అది కరెక్ట్ కాదు. అయితే నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు అతని పాదాలకు దండం పెట్టినప్పుడు, ఒక మనిషిని క్షమిస్తే, ఒక మనిషి చేసినటువంటి అపకారాన్ని మనం మర్చిపోగలిగితే ఎంత ఆనందం ఉంటుందో నా జీవితంలో చూడగలిగాను. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.